అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. 19 ఏళ్ల కుర్రాడు సుప్రీం కోర్ట్‌లో సంచలనం అయితే సృష్టించాడు. లాయర్ లేకుండా వాదించి మెడికల్ సీట్‌ని ప్రైవేట్ కాలేజీలో మెడికల్ సీట్‌ని అయితే సంపాదించాడు. నిజంగా చాలామంది ఇప్పుడు ఈ అథర్వ చతుర్వేది అనే 19 ఏళ్ల కుర్రాన్ని చాలా అంటే చాలా ప్రశంసిస్తున్నారు. అసలేం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మధ్యప్రదేశ్‌లో అథర్వ చతుర్వేది 19 ఏళ్ల కుర్రాడు మెడికల్ సీట్ కోసం అయితే అంటే 2 సార్లయితే నీట్ ఎగ్జామ్ అయితే రాసాడు. నీట్ ఎగ్జామ్ అయితే రాసాడు 2 సార్లు. 2 సార్లు పాస్ అయ్యాడు. 530 మార్కులైతే కొట్టాడు. 530 మార్కులైతే తీశాడు. ఏమనుకున్నాడు? గవర్నమెంటు అంటే వెనకబడిన వర్గాల కోటా కింద సీట్‌నైతే సంపాదించొచ్చు ప్రైవేట్ మెడికల్ కాలేజ్‌లో అనుకున్నాడు. కానీ మధ్యప్రదేశ్ గవర్నమెంటు దీని గురించి పట్టించుకోలేదు. అసలు ఈ ఈడబ్ల్యూసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద వెనకబడిన వర్గాల కోటా కింద ఈ సీట్స్‌నైతే అమలైతే చేయలేదు కాబట్టి చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా బాధపడ్డాడు. ఈవెన్ చాలామంది స్టూడెంట్స్ అయితే చాలా బాధపడ్డారు. డైరెక్ట్‌గా సుప్రీం కోర్ట్‌లో స్పెషల్ స్పెషల్ లీవ్ పిటిషన్‌ని ప్రవేశపెట్టి రెడీ చేసి కోర్ట్‌లో అయితే సబ్మిట్ అయితే చేసినాడు. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ని 10 నిమిషాల పాటు మాట్లాడాలని అయితే కోరినాడు. దాని తర్వాత జస్టిస్ సూర్యకాంత్ అయితే 10 నిమిషాలు అయితే మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ వెనకబడిన వర్గాల కోటా కింద సీట్స్‌ని అయితే అమలు చేయలేదు. అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద కోటా కింద సీట్స్‌ని అయితే అమలైతే చేయలేదు. స్టూడెంట్స్ అంతా చాలా అంటే చాలా అన్యాయపడుతున్నారు. చాలా అంటే చాలా బాధపడుతున్నారు. అనే దాని గురించి 10 నిమిషాల పాటు ఈ స్టూడెంట్స్ ఎలా బాధపడుతున్నారు అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. దాని తర్వాత తీర్పయితే ఈ పిల్లోడి తరపున ఈ అథర్వ చతుర్వేది పిల్లోడి తరపునైతే తీర్పయితే వచ్చింది. అది కాకుండా ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజ్‌లో కూడా అంటే ఈ ఈడబ్ల్యూసీ కింద అంటే ఈడబ్ల్యూసీ కోటా కింద సీట్స్‌ని అమలు చెయ్యలేదు అనే రీజన్‌తో ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా అడ్మిషన్‌ని తిరస్కరించకూడదనైతే చెప్పింది, తీర్పునిచ్చింది. అది కాకుండా ఈ 2026 సంవత్సరంలో ఈ అథర్వ చతుర్వేదికి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్‌లో సీటు కేటాయించాలనైతే అంటే నేషనల్ మెడికల్ కమిషన్ అయితే ఆదేశించింది. ఈవెన్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కూడా చెప్పింది. సుప్రీం కోర్ట్ చూడండి, ఒక 19 ఏళ్ల కుర్రాడు నీట్ అంటే మెడికల్ సీట్‌ని అయితే సంపాదించాడు. ఒక నీట్ సీట్‌ని అయితే కొట్టాడు. నిజంగా గ్రేటే కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై.